హలో గైస్, వెల్కమ్ టు అవర్ మైన్క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్ వినమ్ ఎంసీ గేమింగ్. మీరైతే ముందు ఎపిసోడ్ 2లో అయితే మీరు చూసే ఉంటారు. ఇల్లునైతే మనం సగం కంప్లీట్ చేసాం, కానీ ఇప్పుడైతే పూర్తిగా కంప్లీట్ చేసాం. అంటే ఇంకొంచెం మిగిలింది. మీరు ఎపిసోడ్ 2లో చూసుంటే లాస్ట్కి అయితే మేమైతే చూసుకోలేదు. వీడియో అయితే లాంగ్ అయిపోయింది, మేమైతే చూసుకోలేదు. వీడియో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. అంటే అప్పుడు కేడీ గేమర్ ఆడుతున్నాడు, నేను మీ వినమ్ గేమర్. ఓకే, మన మాన్స్టర్ చూడండి, ట్రీస్ అయితే కొడుతున్నాడు. చూడండి గైస్, ఇప్పుడు నేను మన ఇల్లు లోపల ఎలా ఉందో చూపిస్తాను. చూడండి గైస్, ఇది మన ఇల్లు మధ్యలో స్థలం చూసారా. ఇదైతే మళ్ళీ డైరెక్ట్గా షార్ట్ కట్. ఇది ఒక రూము, మళ్ళీ అచ్చేది ఒక రూము. ఒక్క నిమిషం, యాడొచ్చింది. ఇది చూడండి గైస్, ఇది ఇంకో రూము. ఇప్పుడు ఇక్కడ నిచ్చెనలు కూడా పెట్టాడు. ఇదేంటి పైకి వెళ్ళేలా పెట్టాడు. గైస్ లాడర్లు వేసి. అక్కడ మనోడైతే బుద్ధిమంతుడిలా పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? తన్నాడు. వాడే రాజస్థాన్ నుంచి వచ్చినట్లా ఉన్నావు సత్యం. దీనికైతే ఇక్కడైతే మనం కార్పెట్ వేయాలి, కానీ దీనికి ఆల్రెడీ కార్పెట్ ఉన్నట్టుంది. అరిస్తుంది. అబ్బాయి ఆడొచ్చింది గైస్. ఒక్క నిమిషం, సర్వర్ నుంచి డిస్కనెక్ట్ అయ్యింది. ఓకే గైస్, మనం అయితే ఒకటి చేద్దాం. ఇంట్లో అయితే మనం డిజైన్, అంటే ఇంట్లో అయితే వస్తువులు కూడా పెట్టాలి కదా గైస్, కాబట్టి నేను అవి పెడతాను. ఇంట్లోనైతే నేను కొన్ని ల్యాంతర్స్ అయితే పెట్టాడు. నేనైతే పైన పెట్టలేనట్టుంది తను, కాబట్టి నేను వెళ్ళి పైన ల్యాంతర్స్ అయితే పెట్టేస్తా. ఇదిగో. ఇక్కడ డోర్ వేస్తాడు అప్పుడే. ఇక్కడ ఒక ల్యాంతర్. షట్, యాడొచ్చింది గైస్. ఇక్కడ ఒక ల్యాంతర్ అయితే పెడదాం. మళ్ళీ ఇక్కడ ఒక ల్యాంతర్, ఇక్కడ ఒక ల్యాంతర్. మనోడైతే అక్కడ ఉన్నాడు. ఇక్కడ కూడా ఒక ల్యాంతర్ పెట్టేద్దాం. ఓకే, 3 ల్యాంతర్స్ అయితే మిగిలిపోయాయి. ఇక్కడైతే మనం చెస్ట్ ఏరియాగా పెట్టేసుకున్నాం గైస్. ఎలా ఉంది ఐడియా? ఎందుకంటే చెస్ట్కి ఎక్కువ స్పేస్ కావాలి కదా గైస్. ఈ రూమ్లు అన్నీ కొంచెం చూడండి, ఈ రూమ్ అన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయి, కానీ చెస్ట్ ఏరియాకి మాత్రం చాలా పెద్ద స్పేస్ కావాలి. ఎందుకంటే థింగ్స్ చాలా ఉంటాయి కదా గైస్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం అయితే ఇవన్నీ మన ఇంట్లో అయితే షిఫ్ట్ చేసేద్దాం. మాన్స్టర్ అయితే చెప్పాడు ఏది ఎక్కడ పెట్టాలో నీ ఇష్టమని. ఇందులో గ్లాస్ అయితే పెట్టాడు మాన్స్టరు. యాడొచ్చింది. ఇందులో అయితే చాలా లూట్ ఉంది గైస్, కాబట్టి నా ఇన్వెంటరీలో అయితే సరిపోదు. మళ్ళీ చెస్ట్ క్రాఫ్ట్ చేసి పైన వేసేసి
అందులోనైతే లూట్ అయితే పెడతాను. అంటే మేము సార్ట్ చేసి పెడతాం, ఓవర్స్ ఒక చెస్ట్లో అని వుడ్ ఒక చెస్ట్లో అని, లేదంటే మళ్ళీ అన్నీ మిక్స్ అవుతాయి కదా. ఇంతకీ ఒక్క రూమ్లో అయినా క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది, పెట్టాడు మనోడు. బ్యాక్గ్రౌండ్ కొంచెం నాయిస్ అయితే వస్తుంది, మీరైతే అది పట్టించుకోగానే, ఎందుకంటే మేము తీయట్లేదు, అంటే తీయలేకపోయాం. చెస్ట్ అయితే క్రాఫ్ట్ చేసేద్దాం. ఇక్కడైతే మనకు కొంచెం వుడ్ అయితే లేదని చూపిస్తుంది. ఓకే, ఒక లార్జ్ చెస్ట్ అయితే క్రాఫ్ట్ అవుతుంది. ఓకే గైస్, మనం అయితే ఒక లార్జ్ చెస్ట్ అయితే క్రాఫ్ట్ చేస్తాం. అంటే లార్జ్ చెస్ట్ డైరెక్ట్గా క్రాఫ్ట్ చేయలేము అనుకోండి. మాన్స్టర్, నువ్వైతే బెడ్స్ తెచ్చేసి ఒక రూమ్లో ఇయ్యి. ఓకే, ఇక్కడైతే మనం ఒక లార్జ్ చెస్ట్ అయితే మనం అయితే స్మాల్ చెస్ట్ అయితే క్రాఫ్ట్ చేయగలం. ఇక్కడ మనం ఇలా ఒకటి వేసుకుంటే అదే లార్జ్ చెస్ట్ అవుతుంది. ఇందులో అయితే మనం డర్ట్ ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మనం ఇందులో అయితే డర్ట్ స్టోర్ చేసుకోవాలి, అలాగే కొంచెం శాండ్ కూడా స్టోర్ చేయాలి. డర్ట్కి సంబంధించిన ఐటమ్స్, శాండ్కి సంబంధించిన ఐటమ్స్ అందులో అయితే పెట్టాలి. మనోడైతే ఇక్కడ ఏదో చేస్తున్నాడు, స్లాబ్ చేస్తున్నాడు. నా హంగర్ అయితే పెరుగుతుంది. గివ్ డర్టా. ఓకే, ఇందులో అయితే డర్ట్ ఉంది, ఇది కొంచెం తీసుకెళ్ళి ఒక 64 సరిపోతాయా? ఓకే, ఇవి అయితే ఇచ్చేద్దాం. ఓకే, మనం వెళ్ళి ఇంకొన్ని చెస్టులు తయారు చేద్దాం. మీకైతే కొంతమంది వాయిస్ కూడా వినబడుతుంది, కానీ అవి ఏం పట్టించుకోకండి. అంటే ఒక ప్రాబ్లం వల్ల తీయలేకపోయాం వాయిస్ని అయితే. మన దగ్గర 2 క్రాఫ్టింగ్ టేబుల్ ఉన్నాయి. ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ ఏంటి, ఇందాక క్రాఫ్టింగ్ టేబుల్ రూమ్కి వెళ్ళాం కదా. ఓకే గైస్, మనం అయితే ఇప్పుడు చెస్ట్లో అయితే బోల్డ్ క్రాఫ్ట్ చేసేద్దాం. ఒక 64 వుడ్ అయితే కలెక్ట్ చేసి చెస్ట్ అయితే క్రాఫ్ట్ చేద్దాం. ఇంకొన్ని చెస్ట్లు అయితే క్రాఫ్ట్ చేద్దాం. అక్కడైతే చాలా ప్లేస్ ఉంది, మనం అయితే చాలా చెస్ట్లు అయితే పెట్టుకోవచ్చు. ఇంకో 8 చెస్ట్ వస్తుంది. 16 చెస్ట్లు సరిపోతాయని అనుకుంటున్నాను. అంటే మన లూట్ ఎక్కువైన తర్వాత ఇంకొన్ని చెస్ట్లు అయితే పెంచుదాం అనమాట. ప్రస్తుతానికి మనం 2 చెస్ట్లు 2 బ్లాక్స్ అయితే గ్యాప్ ఇచ్చి చెస్ట్లు అయితే ప్లేస్ చేద్దాం.
తర్వాత అయితే మనం ఫ్యూచర్లో లూట్ అయితే ఎక్కువ అయిందంటే మనం వేరే చెప్పుకోకూడదు. ఇలాగ మొత్తం అంత ప్లేస్ అయితే యూజ్ చేసేసుకోమన్నాడు చెప్పుకే. జాంబీస్ కూడా స్పాన్ అయ్యే ఛాన్స్ ఉన్నదేమో. థండర్ స్టార్మ్స్ అయితే పడుతున్నాయి. థండర్ స్టార్మ్స్లో కోరుకోవాలి అంటే మాబ్ స్పాన్ అవుతాయి. అక్కడ చూడండి స్క్రేపర్ జాంబీ అన్నీ స్పాన్ అవుతాయి. మాన్స్టర్ మనమైతే బెడ్రూమ్ తెచ్చుకుంటున్నాడు. అందరూ వచ్చి ఓకే మనం బెడ్రూమ్ ఏది ఎంచుకోవచ్చో నువ్వే చెప్పు. మాన్స్టర్ బెడ్రూమ్ ఏది ఎంచుకోవచ్చో నువ్వే చెప్పు. క్రీపర్ గ్లాస్ లోపల దగ్గరికి వెళ్ళకు. అదే మరి క్రీపర్ పాడపడతావు అందుకోసం. మళ్ళీ అసలు బ్లాక్ పోయింది. సర్లే ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం చేద్దాం. ఇంకో ఈ రూమ్ పెట్టు. ఇక్కడ ఈ రూమ్ ఇక్కడ రా. మాన్స్టర్ ఇక్కడ నా పేరు ఒక్క నిమిషం సర్వర్ నుంచి డిస్కనెక్ట్ అయ్యాం. మళ్ళీ అప్పుడు కనెక్ట్ అవ్వాలి. ఓకే గైస్ మనం అయితే ఒక్క నిమిషం మళ్ళీ ఒక్కసారి కట్ చేస్తున్నాను కొంచెం. ఓకే గైస్ మనం మళ్ళీ సర్వర్లోకి వచ్చేటప్పటికే ఓకే గైస్ కొంతమంది బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే వినబడుతుంది. అంటే మనకి ఏడి గేమర్ వచ్చాడు అని నేను పట్టించుకోకండి గైస్. అంటే నా అకౌంట్తో ఆ వీడియో అయితే చేసాడు, అందుకే నాకు కొంచెం కోపం వస్తుంది. సర్లే కానీ మనం అయితే సర్వర్లోకి వచ్చినప్పటికే క్లియర్ వెదర్లోకి వెళ్ళిపోయింది. థండర్ స్టార్మ్స్ ఆగిపోయాయి. ఓకే మనోడు ఏదో చేస్తున్నాడు, స్టోన్ క్రాఫ్ట్ చేస్తున్నాడు. అదే క్రాఫ్ట్ చేయట్లేదు అంటే ఫర్నాన్స్లో పెట్టాడు. నువ్వే క్లియర్ చేయాలి మాన్స్టర్. ఓకే మనోడేది చెప్పాడు స్లాబ్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయంట. క్రీపర్స్ వాటి మీద పడి పేలితే ఏమవుదంట. అది కూడా నాకు ఇప్పుడే తెలుస్తుంది. అంటే మనోడికి చాలా తెలుసు అన్నమాట. ఇక్కడైతే కొన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి. అక్కడైతే మనకు కొంచెం షుగర్ కేన్. మీరైతే నెక్స్ట్ ఎపిసోడ్లో మేము 2 ఫార్మ్స్ అయితే కట్టాలనుకుంటున్నాం. ఒకటైతే షుగర్ కేన్ ఫార్మ్, ఇంకోటైతే వూల్ ఫార్మ్. ఈ రెండిట్లో ఏ ఫార్మ్ అయితే మీకు 4th ఎపిసోడ్లో కట్టాలనిపిస్తుందో ఆ ఫార్మ్ పేరు అయితే నాకు చెప్పండి.
అయితే కామెంట్ చేయండి. అప్పుడు మేము ఎంతమంది అయితే షుగర్ కేన్ ఫార్మ్ అంటారో, ఎంతమంది అయితే ఊల్ ఫార్మ్ అంటారో, నేనైతే ఎక్కువ మంది దేనికి వస్తుందో అది కడతామన్నమాట. ఓకే, ఇదైతే సవానా ఉంది ఇక్కడ. ఓకే, నేనేంటి నడుచుకుంటా ఇల్లునైతే వచ్చేసాను. అక్కడైతే షుగర్ కేన్ దొరికిందని ఇటు వచ్చేస్తున్నాను. ఓకే, ఎక్కడేంటి ఎక్స్ట్రా స్లాబ్ అయితే వేసాడు మాన్స్టర్. అక్కడ కూడా వేసాడు అవసరం వచ్చిన. ఇదేంటి కాస్త ముందుకి ఏం చేస్తున్నాడు ఇంటికి తెలియదు. కొడతానేంటి ఈరోజు నేను చంపేస్తా. ఓ షట్, యాడ్ వచ్చింది. ఏంటి ఒకసారి తను ఎందుకో కొట్టినట్టు ఉన్నాడు. ఒక్కసారి చాట్ అయితే పెట్టిన స్లాబ్నైతే నొక్కుతున్నాడు. ఇందాక తీసినప్పుడు నాకు స్లాబ్ వచ్చిందా, అందుకే కొట్టాడు. చాట్ కూడా పెట్టాడు స్లాబ్ అని. ఓకే, మనమైతే వెళ్ళి ఇన్వెంటరీ అయితే కొంచెం ఖాళీ అయితే చేసుకోవాలి. ఇందులో అవసరం లేని లూట్ అంతా పెట్టచ్చు. ఎలాంటి లూట్ అయినా ఇందులో పెట్టేయచ్చు. అలాగే ఇది డర్ట్ చెస్ట్, ఇది ఓవర్స్ చెస్ట్ అన్నమాట. మాన్స్టర్కి అన్నీ తెలుస్తాయి. నేనైతే చెప్పాను కదా, షుగర్ కేన్ ఫార్ము, ఊల్ ఫార్ము, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్తే మేమైతే చెప్పినట్టయితే కడతామన్నమాట. మీరు అందులోంచి వేరేది చెప్పకూడదు. అంటే నేను చాయిస్ ఇస్తాను, అప్పుడు మీరు చెప్పచ్చు. మీరైతే కామెంట్ పెట్టండి, పర్లేదు వేరేది కూడా. కానీ రెండిట్లో ఏది కట్టమంటారో అదైతే ఫస్ట్ కామెంట్ పెట్టండి. ఓకే, మనమైతే విలేజ్ని ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపించలేదు మీకు. నేనైతే విలేజ్ ఎక్స్ప్లోర్ చేస్తాను. బెడ్రూమ్ ఏంటి, బెడ్రూమ్ ఏదో చెప్పాలనుకుంటే వీడికి బెడ్రూమ్ అని అయితే కామెంట్ అయితే చాట్ అయితే పెట్టాడు. బెడ్రూమ్ ఏదంటే ఇలా వచ్చిన తర్వాత ఇలాగా ఇదే బెడ్రూమ్. ఇక్కడ ఒక బెడ్, ఇక్కడ ఒక బెడ్ పెట్టు. ఆ బెడ్లు రెండు నాకు ఇవి. నా దగ్గర అయితే ఒక బెడ్ అయితే ఉంది, పెట్టేశాను. ఇక్కడ నాకు రీస్పాన్ అయితే పెట్టేసుకున్నాను. తను పెట్టేసుకున్నాడు రీస్పాన్. మరి ఇంకో బెడ్ నీకు ఇక్కడ నా దగ్గరే ఉందా? అవును, నా దగ్గరే ఉంది, మర్చిపోయాను. బెడ్లు కలవవు కదా ఇన్వెంటరీలో, మర్చిపోయాను. మనం అయితే ఇప్పుడు వెళ్ళి
ఓ షెట్ యాడ్ అయితే వచ్చింది గైస్. ఇదైతే ఓవర్ చెస్ట్. ఇచ్చాడు ఉన్న చెస్ట్లు అన్నిటికీ ఇచ్చేసాను. ఇదైతే ఇందులో అయితే మనకి అవసరం లేని లూట్ అంటే వేరే వేరే ఐటమ్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే ఇందులో పెట్టుకోవాలన్నమాట. ఓకే, అన్నీ పెట్టేసాను. నేనైతే మన విలేజర్ ఇంటి దగ్గరికి వెళ్ళి అయితే చెస్ట్లో ఉండే లూస్ మొత్తం తెచ్చి ఇక్కడైతే షార్ట్ అవుట్ చేస్తాను. ఓకే, నైట్ అవుతున్నట్టు ఎందుకో అనిపిస్తుంది. అవును, మాన్స్టర్ నైట్ అవుతుంది. ఓకే గైస్, వీడియో అయితే చాలా లాంగ్ వచ్చింది. ఇక్కడతో ఎండ్. చూసారా ఇల్లు ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి గైస్. ఓకే, బాయ్ బాయ్.